2007 సమావేశంలో 7-8లో నుంచి చాలా సమావేశంలో స్వామి విగ్రహం చదివితే భద్రంగా ఉంటారని తెలియజేయడం జరిగింది. రాబో రోజుల్లో చాలా గడ్డుకాలంగా ఉంటుందని స్వామి రకరకాలుగా చెప్పడం జరిగిందండి. అందులో భాగంగా చాలా మనకు స్వామి సన్నిధిలో 100వ జన్మదిన వేడుకల పేరుతో జరుగుతున్న అనేక కార్యక్రమాలలో మన రంగారెడ్డి జిల్లా ద్వారా ఇప్పటికీ 103 ఏకాదశి రుద్రాభిషేకాలు చేసుకోవడం రాష్ట్రమంతా 103 క్షేత్రాలలో చేసుకోవడం జరిగిందండి. మొన్న జరిగిన వనస్థలం రుద్ర సమావేశంలో వేదం గురించి ఒక్క సూచన తెలియజేశారు. అందరూ చదువుతున్న సమయంలో స్వామి సన్నిధిలో ప్రశాంతి నిలయంలో అక్కడ స్వామి పంతులు గారు అందరూ కూర్చొని చదువుతున్న ఒక యజ్ఞం, దేవతా యజ్ఞం, అది నవరాత్రుల యజ్ఞం జరుగుతున్న సమయంలో అందరూ కూర్చున్న సమయంలో స్వామి అందరిలో వస్తూ సరిగ్గా చదువు శాస్త్రి అని ఒక అతను కరెక్ట్గా చదువుకోకుంటుంటే అతను సరిగ్గా చదవలేకుంటే అతని దగ్గరికి వచ్చి ఏదైతే వచనం తప్పు చదువుతున్నాడో అతని దగ్గరికి వచ్చి సరిగ్గా చదువు శాస్త్రి అని చెప్పి స్వామి ఆ వచనం కరెక్ట్ చదివే విధంగా చేసి ఇన్విటేషన్ చేశారు. అలాంటి మనమంతా కూడా ఎక్కడ రుద్రపారాయణ జరిగినా సరిగ్గా చాలా ప్రాక్టీస్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో పెద్ద కార్యక్రమాలే కాకుండా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారి సూచన ప్రకారం బ్యాక్ టు బేసిక్స్ కార్యక్రమంలో భాగంగా భజనలు, నగర సంగీతాలు, నారాయణ సేవ, సత్సంగం అలాంటి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. అన్నిట్లో కూడా వీలైనంత వరకు సంస్థ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. స్వామి ఆశీస్సులు దండే ఉంటాయని అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను.